హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనాల్స్ మిరాకిల్స్. ఈరోజు మనం సింగరాయపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ స్వామివారు చాలా మహిమగల స్వామి అని అందరూ చెప్తూ ఉంటారు. నాకు కూడా చాలా తెలుసు. మోనాల్ యొక్క పుట్టిన దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు కూడా మనకి ఈ టెంపుల్లోనే జరిగాయి. అలాగే పిల్లలు పుట్టిన దంపతులు కూడా ఈ టెంపుల్కి వెళ్తే వెంటనే పిల్లలు పుడతారని కూడా పిల్లలు కలుగుతారు. కాబట్టి మీ అందరూ కూడా లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇదిగోండి, మోనాలు చూడండి చకచక ఎలా ప్రదక్షిణలు చేసేస్తున్నాడు. వెళ్తూ వెళ్తూ మధ్య మధ్యలో మళ్ళీ వెనక నేను వస్తున్నానో లేదో అని చెప్పి గమనిస్తూ ఉన్నాడు. ప్రదక్షిణలు చేయడం అంటే మోనాలు ఏమనుకుంటాడంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం అనుకుంటారు. అయితే నేను అప్పటికీ చెప్తూ ఉంటాను, నిదానంగా నడువునానా, దండం పెట్టుకొని స్వామివారిని తలుచుకుంటూ అంటాను. అయినా సరే వినడం లేదు, వెళ్తూనే ఉన్నాడు. ఇదిగోండి, ఇప్పుడు స్వామివారి టెంపుల్లో మనం మిడిల్ ఆఫ్ ద టెంపుల్లో ఉన్నాము. తర్వాత ఇప్పుడు మోనాల్ తిరిగే టర్నింగ్ దగ్గర మరి మనకి ధ్వజస్తంభం అనేది వస్తుంది. మరి లోపల స్వామివారిని చూపించకూడదు కాబట్టి ధ్వజస్తంభం దగ్గరతోనే నేను అక్కడ వరకే చూపిస్తున్నాను ఈ వీడియో. అయితే చూడండి, ఇక్కడ మోనాలు వెంటనే ధ్వజస్తంభానికి మొక్కి పూజ చేసుకొని దండం పెట్టుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ మోనాల్కి ఎందడ మనం స్టార్ట్ అయింది కూడా ఇక్కడే. మోనాల్ ఎందడ ప్రదక్షిణ స్టార్ట్ చేసింది కూడా ఇక్కడే. ఇక్కడ మనకి లెఫ్ట్లో ప్రసాదం అమ్ముతారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మోనాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే దగ్గరలో మనకి లోపల స్వామివారి దగ్గర పాలు పోయనివ్వరు, బయట మనకి పాలు పోయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు. అక్కడ చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్. అయితే సండే అయితే కనుక మహా రష్గా ఉంటుంది. ఈరోజు మేము షష్ఠి ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్లో ఇక్కడ షష్ఠి జరుగుతుంది ఫ్రెండ్స్, ఒక 15 రోజుల పాటు. ఆ టైంలో బస్సెస్ కానీ టెంపుల్ కానీ చాలా రష్గా ఉంటుంది. మేము ఆ టైంలో కాకుండా తర్వాత కొంచెం ఫ్రీగా ఉన్న టైంలోనే రాబట్టి కొంచెం రష్ అయితే ఉంది, కానీ పర్వాలేదు, నాట్ బ్యాడ్. అయితే తర్వాత ఇక్కడ సుప్రసిద్ధమైనటువంటి రావి చెట్టు కలిసి ఉన్న చోటు అక్కడ కూడా మోనాలు దండం పెట్టుకొని వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నాడు. తర్వాత మోనాలు కూర్చున్న వెనక భాగంలోనే మనకి రైట్ సైడ్లో కళ్యాణ మండపం ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో. అది కూడా చూపించేదే కళ్యాణ మండపం. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మరి మనకి పాలు పొంగించడానికి, పాల పొంగల్లో పెట్టుకోవడానికి అదిగోండి గ్యాస్ స్టవ్లు కనిపిస్తున్నాయి. చూసారా, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. అక్కడ ఎవరో ఒక జంట పాలు పొంగిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి కళ్యాణం జరుపుకోవడానికి, లేదంటే కనుక పుట్టు వెంట్రుకలు తీయించడానికి కానీ, లేదంటే చెవులు కుట్టించడానికి కానీ, అన్నప్రాసనలు ఇక్కడ బాగా జరుగుతాయి. అలాగే ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూర్చోడానికి అనువుగా సిమెంట్ బెంచ్లు కూడా వేశారు. మళ్ళీ మోనాలు నడక ప్రారంభించాడు. ఆయనతో పాటు నేను కూడా బయలుదేరుతున్నాను. మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోయి మోనాలు అదిగో అంతకుముందు షష్ఠి జరిగినటువంటి ప్లేస్లో పెద్ద హోర్డింగ్ ఒకటి ఉంటే అది చూపిస్తున్నాడు. తర్వాత ఇక్కడ మళ్ళీ కొన్ని నాగ విగ్రహాలు అయితే ఉన్నాయి, అక్కడ దండం పెట్టుకుంటున్నారు. తన దండం పెట్టుకొని నాకు కూడా దండం పెట్టుకోమని సలహా ఇస్తున్నాడు. తర్వాత మనకి మరి దూరంగా ఉన్నటువంటి పశుశాలకైతే వెళ్ళబోతున్నాడు మోనాలు. చూడండి, మళ్ళీ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నేను కూడా దండం పెట్టుకోవడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి పశుశాలకు వెళ్ళబోతున్నా. దూరంగా కనిపించేదే పశుశాల అన్నమాట, పశువుల శాల. అక్కడ వీళ్ళు దేవస్థానం వారే మెయింటైన్ చేస్తారు ఆవుల్ని. చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. మోనాలు కూడా ఫాస్ట్గా వెళ్తా అదిగో అక్కడ ఉన్నటువంటి హోర్డింగ్ని, తర్వాత చెరువుని కూడా చూపించు మమ్మీ అని చెప్పి అనటంతో అది కూడా చూపిస్తున్నాను. అదిగోండి పశువుల శాల. ఇక్కడ రోజు నిత్యం ఆవులకి కూడా పూజ చేస్తారు. చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్, ఎవ్రీడే మార్నింగ్ కూడా. అదిగోండి చూడండి, చకచకా వెళ్ళిపోయి ఆవు దగ్గర దండం పెట్టుకున్నాడు. దగ్గరికి వెళ్ళి టచ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ తనకి భయం వేసింది తోక వెళ్ళేటప్పటికల్లా. అయినప్పటికీ కొంచెం ధైర్యం చేశాడు మోనాలు ఎట్లాగైనా సరే. తర్వాత
అక్కడ మేము వెళ్ళే టైంకి 3 ఆవులైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇద్దరం చాలా జాగ్రత్తగా దండం పెట్టుకున్నాము. ఈరోజు అంత రష్‌గా లేపోబట్టి మనకి దర్శనం గానీ, తర్వాత ఈ ఆవుల సేవ గానీ, ఇదిగోండి మోనాల్ అక్కడ కొన్నటువంటి ప్రసాదం చకచకా తినేస్తున్నాడు. బస్సులో కూర్చున్నాడు.